హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్లోని బీరకాయ పల్లీలు వేసి ఫ్రై చేశానండి. నిజంగా అండి ఎంత బాగుంటుందంటే కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. బీరకాయలు ఎక్కువగా అండి వేసవకాలంలో మనము ఎప్పుడు దొరికినా సరే, ఎక్కడ ఏ తోటలో తీసుకొచ్చి మనకు అమ్మినా సరే మనం కొనుక్కొని కూర వండుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా చలవండి. మనం బార్లీ తాగితే ఎంత కూలింగ్గా ఉంటుందో, మజ్జిగ తాగినా లస్సీ తాగినా ఎంత కూలింగ్తో ఉంటుందో మనకి అంతే కూలింగ్ బీరకాయలో ఉంటుందండి. అలాగే బీరకాయలోనండి ఫైబర్ కూడా చాలా పుష్కలంగా ఉంటుందండి. మనం ఫైబర్ ఉండే కంటెంటే ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి బీరకాయలు వేసవకాలంలో చాలా వస్తాయండి. సొరకాయలు కూడా బాగా వస్తాయండి. కానీ వీలైనంత వరకు కూడా అండి బీరకాయలు వచ్చినట్టయితే రేటు కాస్త ఎక్కువగా ఉన్నా సరే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం హ్యాపీగా కొనుక్కొని తెచ్చుకొని హ్యాపీగా వండుకోవాలండి. ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, మసాలా వేసి టమాటా వేసి కర్రీలా చేసుకున్నా బాగుంటుంది. అలా పల్లీలు వేసి జస్ట్ అలా ఫ్రై చేసి కారం ఉప్పు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఎలా చేసుకున్నా కూడా బీరకాయ బాగుంటుంది. అందులో నాన్ వెజ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఈ బీరకాయలో రొయ్యలు వేసి చేసుకున్నట్టయితే అండి ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ అండి. అలాగే మీకు ఎలాగ వేసుకొని బీరకాయలో వండుకొని తినాలనిపిస్తే ఆ విధంగా ఈ బీరకాయను మాత్రం వేసవకాలం అంతా కూడా వదిలిపెట్టకుండా ఎప్పుడు ఎక్కడ దొరికినా, ఒకవేళ చెట్లున్నా లేదంటే ఒకవేళ మనము మార్కెట్స్కి వెళ్ళినా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా హ్యాపీగా కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి ఒక రోజు కానీ 3 రోజులు కానీ అట్లా తిన్నట్లయితే చాలా అంటే చాలా కూలింగ్ ఉంటుందండి. ఇప్పుడు వేసవకాలం అంతా కూడా అండి వేడి చేసినవి తక్కువ తీసుకోవాలి, చలవ చేసినవి ఎక్కువ తినాలండి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందండి. లేదంటే మాత్రం ఏదో చిన్న ప్రాబ్లము ఏదేదో ప్రాబ్లం లాగా మనకే అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వేసవకాలం ఎక్కువ ఎండల్లో తిరగకండి. ఒకవేళ తిరిగినట్టయితే అండి చక్కగా గొడుగు వేసుకొని వెళ్ళండి. లేదంటే ఎండ బాగా తగ్గిన తర్వాత అయినా వెళ్ళండి. మగవాళ్ళు అయితే క్యాప్లు వేసుకొని వెళ్ళండి. ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఎలా వీలనిపిస్తే అలా. కాకపోతే ఏంటంటే మనము ఎండకి మన తల మన మొహం అనేది ఎక్స్పోజ్ చేయకుండా హాయిగా మనం కవర్ చేసుకొని వెళ్ళినట్టయితే అండి మనం ఎండ తీవ్రతను అవుతామండి. అదే ఎండలో ఎక్కువగా తిరిగేసామనుకోండి, తిరిగినంతసేపు బాగుంటుంది, తిరిగి వచ్చిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా ఏంటో తెలియని ఒక ఆందోళనలాగా ఉంటుందండి. అందుకనే ఎక్కువ ఎండల్లోని బయటికి వెళ్ళకండి. ఇంకా 1.5 మంత్ ఉందండి. 1.5 మంత్ అయిపోతే నెక్స్ట్ వర్షాకాలంలో ఇంకా వర్షాలు పడేటప్పుడు వెళ్ళము, పడినా వెళ్తాము. కానీ ఎండల్లో మాత్రం ఎంత తక్కువ బయట ప్రయాణం చేస్తే అంత మంచిదండి. అలాగే మన బాడీకి కావాల్సినవి ఎక్కువగా ఏవి కూలింగ్ ఉంటాయో, ఏవి వేడిగా ఉంటాయో వేడి చేసినవి వదిలిపెట్టేసి చలవ చేసినవి ఎక్కువ తీసుకుంటుండండి. అలాగే నీళ్ళు మాత్రం బాగా తాగుతుండండి. మంచినీళ్ళు రోజు 3 లీటర్స్ వాటర్ తాగినట్టయితే చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఓకేనా అండి? నచ్చిందా అండి? బీరకాయ పల్లీలు ఫ్రై చేశానండి. నేను వండుతానండి. కాకపోతే ఏంటంటే ఈరోజు పల్లీలు వేసి ఫ్రై చేయాలని అనిపించిందండి. చాలా రోజులైందండి పల్లీలు వేసి చేయటం. అందుకనే ఈ రోజు ఇలా డిఫరెంట్గా చేశాను. మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.